బ్రేకింగ్ చూస్తున్నా మంత్రులు కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డిల మధ్య నెలకొన్న వివాదాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం నెలకొంది. మేడారం జాతరలో మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి చేపట్టిన పనులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ఈ పనులు టెండర్లను వివాదాస్పదం చేసి మంత్రులు రచ్చకెక్కించడం పట్ల రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మంత్రులు కొండా సురేఖ పొంగులేటి మధ్య నెలకొన్నటువంటి వివాదంపై సురేఖ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హైకమాండ్ వివాదానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను రేవంత్ రెడ్డి పంపించనున్నట్లుగా సమాచారం అందుతోంది. అదేవిధంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్లో మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య వరుసగా కొనసాగుతున్నటువంటి అంతర్గత వివాదాలను సైతం హైకమాండ్కు వివరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఒక నివేదికను అందించారని కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఎక్కడ గొడవ మొదలైంది? సో గొడవకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి ఏమన్నారు? సంబంధించి కూడా ఈ వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే కొండా దంపతులకు సంబంధించి కూడా మరోసారి వివాదం రైట్ హరీష్, కొండా సురేఖ పొంగులేటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? కంటిన్యూ చేయండి. రైట్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే కొండా సురేఖకు సంబంధించినటువంటి అప్డేట్స్ చాలా కీలకంగా కాబోతున్నాయి. వరుస వివాదాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి ఒకదాని తర్వాత. వరంగల్ పంచాయతీ కీలకంగా మారింది. ఒక నివేదికను కూడా ముఖ్యమంత్రి హైకమాండ్కు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ నివేదికలో ఏమున్నాయి, అప్డేట్స్ ఏంటి పూర్తిగా చెప్పండి. హరీష్, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైతు రాజశేఖర్, వరంగల్ సంబంధించి కూడా పంచాయతీ మరోసారి తెర మీదకి వచ్చింది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ దంపతులకు సంబంధించి కూడా వరంగల్ జిల్లా ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా గతంలో వివాదం చెలరేగింది. దానికి సంబంధించి కూడా సద్దుమణిగిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు మరోసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే కొండా దంపతులకు సంబంధించి కూడా మరోసారి వివాదం చెలరేగిన నేపథ్యం ఉంది. మేడారం జాతరకి సంబంధించి కూడా టెండర్ల విషయంలో ఈ ఏదైతే కొండా దంపతులకు సంబంధించి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్న వివాదం కాస్త కూడా ఇప్పుడు బయటపడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మేడారం జాతరకు సంబంధించి కూడా 71 కోట్ల టెండర్లకు సంబంధించి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులకు ఇప్పించుకున్నానని కూడా ఆరోపణలతో మంత్రి కొండా సురేఖకు సంబంధించి కూడా హైకమాండ్ కి ఫిర్యాదు చేశారు. ఇక మొత్తంగా కొండా సురేఖకు సంబంధించి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జి మంత్రిగా ఉంటూ తన ఏదైతే తన దేవాదాయ శాఖకు సంబంధించి కూడా శాఖలో అన్ని ఏదైతే ఆయన
పూర్తిగా ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు. ఇప్పటికీ వరంగల్ రాజకీయాలకు సంబంధించి కూడా వ్యతిరేక వర్గాన్ని పోషిస్తా ఉన్నారు. కొండా దంపతులకు సంబంధించి కూడా వ్యతిరేకంగా అక్కడ ప్రచారం చేయిస్తా ఉన్నారంటే ఇప్పటికీ ఆరోపణలు ఉన్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఈ టెండర్ల విషయంలో తన శాఖలో జోక్యం చేసుకున్నట్టుగా కూడా మంత్రి కొండా సురేఖ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫోన్ ద్వారా వివరించారు. ఇక మొత్తంగా ఖర్గేకి సంబంధించి కూడా ఏఐసిసి నుంచి కూడా ఈ నివేదిక వరంగల్ సంబంధించిన టెండర్ల విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే వర్సెస్ కొండా మురళి అలాగే కొండా సురేఖకు సంబంధించిన దంపతులు జరిగిన వివాదాన్ని అంతా నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి పంపించడం జరిగింది. దాంతో పాటుగా గతంలో జరిగిన వరంగల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వర్సెస్ వరంగల్ మంత్రి కొండా సురేఖ దంపతులకు సంబంధించి కూడా వివాదం నివేదిక సైతం కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి పంపించడం జరిగింది. గతంలో జరిగిన వివాదానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ నివేదికను ఏఐసిసికి పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ వివాదం కాస్త కూడా పూర్తిగా చెలరేగుతున్న నేపథ్యం కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితులకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరంగల్ మేడారం జాతర జరగబోతుంది. దాంతో పాటుగా బీసీ రిజర్వేషన్ల అంశం ఉన్నది. దాంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరోవైపు డీసీసీల నియామకం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వివాదం మంత్రుల మధ్య సఖ్యత లేదు అనే అపవాదు సీఎం రేవంత్ రెడ్డి పైన వస్తుంది. ఎందుకంటే మొన్న ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే అడ్లూరు లక్ష్మణ్కి సంబంధించి కూడా అంశం కావచ్చు, అలాగే కోమటిరెడ్డికి సంబంధించి కూడా మరో మంత్రికి సంబంధించిన వివాదం కావచ్చు. వరుసగా మంత్రులకు సంబంధించి కూడా వివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితులకు సంబంధించి కూడా ఈ వివాదం చెలరేగితే పార్టీకి సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, మంత్రుల మధ్య సఖ్యత లేదు. ఇంపాక్ట్ అంతా కూడా ఎన్నికలకు సంబంధించి అలాగే బీసీ రిజర్వేషన్ సంబంధించిన జరుగుతూ ఉన్నది ఒకవైపు. మరోవైపు ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో మంత్రుల మధ్య ఈ సఖ్యత లేదు అనే అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికే ఐఐసిసికి సంబంధించి కూడా వివరించిన పరిస్థితి అయితే కనిపించింది. ఇప్పుడు ఏదైతే ఈ ఇన్వాల్వ్మెంట్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ 71 కోట్లకు సంబంధించిన టెండర్ల విషయంలో ఇరువురికి సంబంధించి కూడా వివాదం చెలరేగింది. కాబట్టి దీనిపైన సీరియస్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. మంత్రులకు సంబంధించిన ఈ వివాదానికి సంబంధించి కూడా చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇరువురుతో మాట్లాడిన పరిస్థితి ఉంది. దాంతో పాటుగా మంత్రి సీతక్కతో కూడా మాట్లాడినట్టుగా కూడా సమాచారం అందుతున్న ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా మంత్రుల మధ్య సఖ్యతకు సంబంధించి చెక్ పెట్టే విధంగా కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఏఐసిసికి సంబంధించి కూడా ఈ అంశం పైన నివేదిక పంపుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ వివాదం కాస్త ఉంది. దీనికి చెక్ పెట్టాలని కూడా నేపథ్యంలో ఇప్పటికీ దీనిపైన ఆరా తీసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా మరోసారి ఈ వ్యవహారం కాస్త ముదరకుండా ఇప్పటికే చెక్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఇరువురితో మాట్లాడారు. ఇక ఏఐసిసికి సంబంధించి కూడా పూర్తి నివేదికనివ్వరు. ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు దీంతో టెండర్ల విషయానికి సంబంధించి కూడా దేవాదాయ శాఖలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇద్దరికి ఎందుకు వివాదం కాస్త వరుసగా వివాదాలు చెలరేగుతా ఉన్నాయి. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన కూడా మంత్రి ఏదైతే కొండా సురేఖ భర్త కొండా మురళికి సంబంధించి కూడా ఆయన ఏదైతే క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా ఆ భేటీలో ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన పలు ఆరోపణలు చేశారు. తాను వ్యతిరేక వర్గాన్ని పోషిస్తా ఉన్నాడు, వరంగల్లో కొండా దంపతులకు సంబంధించి కూడా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు, తాను తప్పుడు ప్రచారాలు చేయిస్తా ఉన్నట్టుగా కూడా ఆరోపణలు చేశారు. అప్పుడు సంబంధించిన నెలకొన్న వివాదము ఇప్పుడు నివురుగప్పిన నిప్పులు ఇప్పుడు బయటపడ్డది. ఈ వివాదం కాస్తకు సంబంధించి కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఒకవైపు మంత్రి కొండా సురేఖ సంబంధించి కూడా ఏఐసిసికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు కాస్త సీరియస్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా సీరియస్ గా అయిన నేపథ్యం కావచ్చు, ఇరువురు పైన కూడా సీరియస్ గా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి అతి త్వరలో దీనికి సంబంధించి కూడా చెక్ పెట్టేందుకు సీరియస్ యాక్షన్ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ హరీష్.